తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలో ఉన్న ఆ నియోజకవర్గంలో మాత్రం పార్టీ ఎందుకు ముందుకు రావట్లేదు? ఇప్పుడు ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. గత కొన్నేళ్లుగా మూడో స్థానానికే ఎందుకు పరిమితం అవుతోంది? ఇక్కడ పార్టీ మారే పరిస్థితి సూచనలు కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలే కొంప ముంచేస్తున్నాయా? బీఆర్ఎస్ బీజేపీల్ని క్రాస్ చేసి పట్టు సాధించేటప్పుడు ముఖ్య నేతల తెరచాటు రాజకీయ వ్యూహాలేంటో ఒకసారి చూద్దాం. ఇది కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కథ. దాదాపు 90% అర్బన్ ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లో గత 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమవుతోంది. ఒకప్పుడు పార్టీకి బలమైన నాయకత్వాన్ని అందించినటువంటి పొన్నం ప్రభాకర్ ఈ నియోజకవర్గం నుండి దూరమయ్యి హుస్నాబాద్కు వలస వెళ్లడంతో అక్కడ నాయకత్వ లోటు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత పార్టీ పెద్దలు చేసిన ప్రయోగాలు ఫలించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నేతలను పక్కనబెట్టి కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం కూడా పార్టీని ముందుకు తీసుకురాకపోతోంది. అదే పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీట్ అయింది. 3 లక్షలకు పైగా ఓటర్లున్న కరీంనగర్ కార్పొరేషన్ను కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నప్పటికీ ఫలితం రావడానికి ప్రధాన కారణంగా గ్రూప్ రాజకీయాలే అనేది క్యాడర్కి, లీడర్లకు తెలిసిన బహిరంగ రహస్యం. అయితే ఈ గ్రూపులను నియంత్రించాల్సిన పెద్దలే వాటిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ రాజకీయంగా మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. బయటికి తాము ఈ నియోజకవర్గంతో సంబంధం లేదని చెప్పే కొందరు కీలక మంత్రులు లోపల మాత్రం తమ ఆధిపత్యం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ పరిస్థితి బయటికి బాగానే కనిపించినా లోపల విభేదాలతో నిండిపోయిందని క్యాడర్లో వినిపిస్తున్న టాక్. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెలిచాల రాజేంద్రరావును నియమించడం కూడా వివాదానికి దారితీసింది. ఆ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ సమీకరణలు పార్టీలో కొత్త విభేదాలకు కారణమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు కూడా అదే గ్రూపు వారికి నిదర్శనంగా మారాయి. ఆ తరువాత ఈ విభేదాలు మరింత తీవ్రమై పార్టీ కార్యాలయం వద్దే నేతల మధ్య ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతలో కొత్త సమీకరణలు కూడా తెరపైకి వచ్చాయి. ఇంతకాలం విభేదించిన వర్గాలు పరస్పరం చేతులు కలిపి కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీసినట్టుగా ప్రచారం సాగుతోంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలు తమకు అనుకూలంగా రాజకీయాలు మలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా క్యాడర్కు గాని ప్రజలకు గాని స్పష్టమైన లాభాలు కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ముందుకు సాగుతున్నప్పటికీ కరీంనగర్ పరిధిలో మాత్రం అమలు నత్తనడకన సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు పూర్తి కాలేదు. మార్కెట్ కమిటీ నియామకాలు జరగలేదు. నగర కాంగ్రెస్ కమిటీ కూడా ఇంకా ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్లో పటిష్ట స్థితిలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను దాటి కాంగ్రెస్ ముందుకు రావడం ఎలా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే పార్టీ బలపడడం కొందరు నేతలకు ఇష్టం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కుల సమీకరణలు, అలాగే వ్యాపార లావాదేవీలు, లోపాయి ఒప్పందాలు ఇవన్నీ కలిసి కాంగ్రెస్కు వెనక్కి లాగుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తేనే కరీంనగర్ కాంగ్రెస్ పరిస్థితి మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలన్నింటినీ గమనిస్తున్నామని, చర్యలు తీసుకుంటున్నామని పార్టీ పెద్దలు చెబుతున్నా ఆ మాటలు అమల్లోకి వస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కీలక మంత్రులు తెరచాటు రాజకీయ వ్యూహాలను దాటి ఇక కరీంనగర్లో కాంగ్రెస్ పునర్వైభవం సాధించగలదా, లేక ఇదే మూడో స్థానం కొనసాగుతుందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి.